ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న జూనియర్ వైద్యులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో నేటి నుంచి అత్యవసర సేవలను సైతం నిలిపివేస్తున్నట్లు జూనియర్ వైద్యులు ప్రకటించారు. ఏపీ స్టేట్ జూనియర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ వైద్యులు చేపట్టిన నిరసన కొనసాగింది. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు వద్ద టెంట్ ఏర్పాటు చేసుకుని నేలపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్ వైద్యులు ఆర్తి మణిదీప్ మాట్లాడుతూ జూనియర్ వైద్యులకు 30% స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కేవలం 3% పెంపుకు మాత్రమే ప్రతిపాదించడం అన్యాయమన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఇప్పటి వరకు ఓపీ సేవలు నిలిపివేసి అత్యవసర సేవలను కొనసాగించామని తెలిపారు. అయితే ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోవడంతో నేటి నుంచి ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అదేవిధంగా సీనియర్ వైద్యుల పదవీ విరమణ వయసును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. ఈ నిర్ణయం వల్ల యువ వైద్యులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జూనియర్ వైద్యులు డిమాండ్ చేశారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మందీప్. నేను జీజీహెచ్ ఏలూరులో పీజీ ఫస్ట్ ఇయర్ జూనియర్ రెసిడెంట్ అండి, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్. ఇక్కడ మేము చేస్తున్న స్ట్రైక్ వచ్చేసి ఈరోజు నుంచి ఫేజ్ 3 అండి. ఫేజ్ 3 వచ్చేసి ఏంటంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇంకా ఐసీయూ సర్వీసెస్ కూడా ఆపేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ మా డిమాండ్స్ని ఒప్పుకోవడం లేదు, సహకారమైన స్పందన ఇవ్వడం లేదు. మేము అడిగింది ఏంటంటే న్యాయపరమైన డిమాండ్స్. మా డిమాండ్స్ ఏంటంటే 30% హైక్ అడిగాం మామూలుగా మా స్టైఫండ్స్కి. నార్మల్గా ఆల్రెడీ 2024లో వచ్చిన జీవో ప్రకారమే 15% ఆల్రెడీ హైక్ ఉందండి. ఆ హైక్ ఇవ్వమని సరే 30 ఇవ్వకపోయినా కానీ 15 అన్నా ఇవ్వండి అని అడిగాము మేము. దానికి ఒప్పుకోవడం లేదు గవర్నమెంట్. సో దానికోసమని ఈరోజు నుంచి మేము ఎమర్జెన్సీ సర్వీసెస్, ఐసీయూ సర్వీసెస్, ఆల్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఆల్ ఎమర్జెన్సీ ఓటీస్ అన్నీ బైకాట్ చేస్తున్నామండి. ఈ స్ట్రైక్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఆగస్టు 12 నుంచి అండి. ఇన్ని రోజులు ఏంటంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ మేము చేసామండి మా బాధ్యతగా. కానీ ఇప్పటికి కూడా మా ప్రభుత్వం మా డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయలేదు. సో అందుకనే మేము ఈరోజు నుంచి ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆపేసి సంఘీభావం తెలుపుతున్నామండి. నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరులో జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి పీజీ ఫస్ట్ ఇయర్ అండి. ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ స్టేట్ వైడ్గా మేము ఈ స్ట్రైక్ చేస్తున్నాము. నిన్నటి వరకు మా ఫేజ్ 2 స్ట్రైక్ అనేది ముగింపు అయింది. ఈరోజు ఫేజ్ 3 స్ట్రైక్ అనేది స్టార్ట్ చేశాము. ఈ ఫేజ్ 2, ఫేజ్ 3కి స్ట్రైక్కి రెండింటి మధ్యలో తేడా ఏంటంటే నిన్నటి వరకు మేము ఎమర్జెన్సీ సేవలు, ఐసీయూ సేవలు, లేబర్ డ్యూటీస్ అన్నీ చేశామండి. ఓన్లీ నాన్ ఎమర్జెన్సీ వాటికే చేయలేదు. కానీ అయినప్పటికీ ఆల్మోస్ట్ ఫేజ్ 2 స్ట్రైక్ ఎండ్ అయ్యేప్పటికీ కూడా స్టేట్ ప్రభుత్వం కానీ మాకు ఎలాంటి ఓన్లీ 3% హైక్ వరకే చెప్పారండి. మేము చేస్తున్న స్ట్రైక్ వచ్చేసి మాకు కనీసం 15% హైక్ అయినా ఇవ్వాలని చెప్పేసి మేము మాట్లాడుతున్నాము. అయినప్పటికీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయేసరికి మేము ఈరోజు ఫేజ్ 3 స్ట్రైక్ అనేది స్టార్ట్ చేసాము. ఈరోజు వచ్చేసి మేము ఏ ఎమర్జెన్సీ డ్యూటీస్ కానీ, ఐసీయూ డ్యూటీస్ కానీ, ఓటీలు, ఎమర్జెన్సీ ఓటీలు కానీ ఏమీ చేయట్లేదు. ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు, సీనియర్ రెసిడెంట్ వాళ్ళు అందరూ కలిపి చేస్తున్న స్ట్రైక్. ఇంకా మాకు ఈ స్ట్రైక్ మేము ఇంకా కొనసాగిస్తాము ఒకవేళ ఇంకా యాక్సెప్ట్ చేయకపోతే. కాబట్టి మా కోరికలు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. ప్రజెంట్ అయితే ఈరోజు ఫేజ్ 3కి ఈరోజు స్టార్ట్ చేసామండి. ఈరోజు మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ డిసైడ్ అవుతుంది. వాళ్ళు మాకు ఇచ్చే రెస్పాన్స్ బట్టి ఎలా ఉంటుందో దాని ప్రకారంగా మేము దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాం.